Hello, hi, welcome to Wow Emi Ruchi, my favorite channel ETV Abhiruchilo. ఇవాళ మనం తయారు చేసుకోబోతున్న మొదటి డిష్ క్రీమ్ ఆఫ్ బ్రోకలీ. అద్భుతమైన ఫ్రెంచ్ సూప్. ఈ ఫ్రెంచ్ సూప్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రిఫైన్డ్ ఫ్లవర్, బటర్, ఆనియన్, బ్రోకలీ, fresh coriander, garlic, sage, oregano, nutmeg powder, alage koddiga milk, salt and pepper. So దీన్ని మనం 2-3 స్టెప్స్ లో తయారు చేసుకుందాం. ముందుగా we have these items here, onion and broccoli. వీటిని మనం చాప్ చేసుకొని కొద్దిగా సాటే చేసుకుందాం. సాటే చేసిన తర్వాత we have to grind it into a paste. Because cream kabatti will grind the broccoli because it will become smooth after that, and then we can add it to the bechamel sauce we'll create with the cream tarvata maida alage unna herbs anni kuda add cheskoni adbhutamaina cream of broccoli soup tayaru cheskundam. So let's start with the first step. Munduga let's chop the onion. Broccoli kuda will cut it into pieces. దగ్గర ఈ బ్రోకలీ ఫ్యామిలీకి చెందిన కాలీఫ్లవర్, క్యాబేజ్ చాలా పాపులర్ as a vegetable item, but broccoli చాలా తక్కువగా దొరికేది. కానీ ఈ మధ్య broccoli is available a lot. ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా you will find broccoli because మన దగ్గర ఊటీ నుంచి చాలా ఎక్కువగా broccoli హైదరాబాద్కి వస్తుంది because ఊటీ has that environment where this broccoli can be grown. So avocados కూడా దొరుకుతున్నాయి ఈ మధ్య మన దగ్గరే పండించేస్తున్నారు. బట్ broccoli is coming from southern parts, especially Bangalore area, Ooty area, ఆ ఏరియా నుంచి you will find broccoli being cultivated there, and now ఇప్పుడు హైదరాబాద్ కూడా చాలా పంపిస్తున్నారు. సో ఇట్స్ ఈజీ టు ఫైండ్ బ్రోకలీ ఇన్ అ సూపర్ మార్కెట్ అండ్ మేక్ దిస్ సూప్. సో మీరు కూడా ఒకసారి చూడండి ఈ సూప్ ఎలా తయారు చేసుకోవాలో, దాని తర్వాత ఇంట్లో ట్రై చేయండి. సో ఆనియన్ అండ్ బ్రోకలీ ఇస్ చాప్డ్. లెట్స్ స్విచ్ ఆన్ ద స్టవ్. దీంట్లోకి విల్ యాడ్ సమ్ బటర్, ఇప్పుడు ప్రతి కంట్రీలో ఒక కుజిన్ ఉంది అండ్ పీపుల్ లవ్ ఫుడ్, బట్ ఫ్రెంచ్ కుజిన్ ఈజ్ అ డిఫరెంట్ ఎక్స్ట్రీమ్. ఫ్రెంచ్ కుజిన్లో మన దగ్గర యూజువలీ ఇంట్లో తిన్నా బయట తిన్నా ఒక 3-4 కోర్స్ మీల్ అయితే ఎక్కువ. వి స్టార్ట్ విత్ సూప్ ఆర్ అ స్టార్టర్, దాని తర్వాత మెయిన్ కోర్స్ వస్తుంది, మెయిన్ కోర్స్ తర్వాత విల్ ఫినిష్ ఇట్ విత్ అ డెజర్ట్. బట్ ఫ్రెంచ్ కుజిన్లో మీరు ఎప్పుడైనా ఫ్రెంచ్ రెస్టారెంట్కి వెళ్ళి స్పెషల్లీ ఫ్రాన్స్లో ఒక మెనూ తీసుకున్నారంటే the number of items they'll have on that menu is the maximum that you will find anywhere in the world. Anni rakala food items untai and the list is endless. Usually they have a 11 course or a 13 course meal. Ante they'll start with a drink, maybe a juice or wine and starters and main course, danto paatu inka accompaniments, danto paatu dessert ki elle lopu they'll have at least 10 to 12 items. So that is French cuisine. It's so elaborate. ఇట్ ఈస్ సో ఎలాబరేట్ దట్ వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేస్తారంటే ఒక బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ చేసేటప్పుడు. సో బికాస్ దే స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్, దే సోషలైజ్ ఎ లాట్, అండ్ దిస్ సోషలైజింగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఫ్రెంచ్ కల్చర్. సో 2010లో యునెస్కో హ్యాస్ అ లిస్ట్ ఆఫ్ థింగ్స్ దట్ దే ఇంక్లూడ్ ఇన్ ద వరల్డ్ హెరిటేజ్ ఐటమ్స్. సో దాంట్లో దే ఇంక్లూడెడ్ ఫ్రెంచ్ గ్యాస్ట్రానమీ, అంటే వండే పద్ధతి కానివ్వండి, దాన్ని సర్వ్ చేసే పద్ధతి కానివ్వండి, దాన్ని తినే పద్ధతి కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక గ్యాస్ట్రానమీ కింద వస్తాయి. సో దే ఇంక్లూడెడ్ ఫ్రెంచ్ గ్యాస్ట్రానమీ యాజ్ పార్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ అని దాన్ని దే హ్యావ్ ఇంక్లూడెడ్ ఇన్ ద వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో. సో దట్
is how important, and that's how seriously they take their food. So మనం ఈ తయారు చేసుకునే ఈ సింపుల్ సూప్ కూడా సింపుల్గానే ఉంటుంది, బట్ విల్ బి వెరీ డెలిషియస్ అండ్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ nuances attached to it. ముందుగా బటర్లో విల్ saute our broccoli and onions. Broccoli as a veggie మనం ఎక్కువగా పట్టించుకోము, బట్ it is one of the super foods that is available to mankind, which has a lot of good nutrients in it. Natural testosterone booster, again belonging to the same family of cauliflower and cabbage. దీన్ని స్టీమ్ చేసుకొని ఎక్కువగా తింటారు, or you can make a soup like this and have it also. Okay, that's enough. మనం దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. అగైన్ దీంట్లో మనం బెష్మెల్ సాస్ తయారు చేసుకుందాం. ముందుగా లెట్స్ యాడ్ బటర్ టు దిస్. ఫ్రెంచ్ కుజిన్ ఎంత ఎలాబొరేట్ అంటే, ఇన్ ద సిటీ ఆఫ్ ప్యారిస్, మీరు ప్యారిస్ వెళ్తే ఓన్లీ ఆ సిటీలోనే ఒక 5,000 రెస్టారెంట్స్ ఉన్నాయి. సో ఈచ్ రెస్టారెంట్ has a speciality, and the cuisine is so varied and different, and different items are available. So okkoka restaurant lo you will find something as a speciality, and okkar aloచించండి, 5,000 restaurants in a single city. They have that many restaurants because Paris is the most visited city in the world. 2010 lo world tourism analysis numbers చూసుకుంటే France was the most visited country in the world, and Paris, its capital, was the most visited city in the world. So antamandi tourists vastaru kabatti they need food, they need place to stay. So hotels are there, restaurants are there, the food is there. So meer eppudaina Europe vellalanunte first thing you have to do is visit France. So butter melt అయిపోయింది. Now let's make our bechamel sauce. Let's add add this milk. Sauce manaku పలచగా కావాలి కాబట్టి add some water. దీంట్లోకి విల్ యాడ్ సమ్ నట్మెగ్ పౌడర్. పౌడర్ వేసిన తర్వాత విల్ స్ట్రెయిన్ దిస్. అప్పుడు మనకు కావాల్సిన క్రీమ్ వచ్చేస్తుంది. కొద్దిగా నట్మెగ్ పౌడర్,
కొద్దిగానే వేసాను నట్మెగ్ పౌడర్, ఎందుకంటే ఎప్పుడు వాడినా కూడా కొద్దిగా వాడాలి. టూ మచ్ ఆఫ్ నట్మెగ్ పౌడర్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో అందుకోసమే కొద్దిగా టేస్ట్ కోసం వాడాను అంతే. రైట్, నౌ విల్ టేక్ అ స్ట్రైనర్ అండ్ స్ట్రెయిన్ దిస్. బెష్మెల్ సాస్ తయారు చేసుకోవడానికి మనం బటర్తో మైదా మిక్స్ చేసాం. ఫ్రెంచ్ కుజిన్లో చాలా ఐటమ్స్ మైదాతో తయారవుతాయి. మనం సౌత్ ఆఫ్ ఫ్రాన్స్ అంటే ఇటలీలో ఎక్కువగా వీట్ వాడతారు, కానీ ఫ్రాన్స్లో మాత్రం దే లవ్ మైదా ఆర్ రిఫైన్డ్ ఫ్లవర్. బ్రెడ్స్ కానివ్వండి, పేస్ట్రీస్ కానివ్వండి. దెర్ ఇస్ వన్ పాపులర్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ మన దగ్గర కూడా ఈ మధ్య ఎప్పుడన్నా కాఫే లేదా సండే బ్రంచ్కి వెళ్తే యూ విల్ ఫైండ్ అ లాట్ ఆఫ్ పేస్ట్రీస్. దాంట్లో క్రాసాంట్ అని ఒక ఐటమ్ ఉంటుంది, దట్ ఈస్ ఆల్సో ఫ్రెంచ్. సో ఇట్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్ మైదా. మన దగ్గర ఎగ్ పఫ్లు, వెజ్ పఫ్లు ఎలా తయారవుతాయో దట్స్ ఆల్సో వన్ వెరైటీ ఆఫ్ పఫ్, బట్ అ ఫ్రెంచ్ వన్ విచ్ ఇస్ కాల్డ్ క్రాసాంట్, మేడ్ అప్ ఆఫ్ రిఫైన్డ్ ఫ్లవర్ ఆర్ మైదా. సో మైదాని చాలా ఎక్కువగా వాడతారు ఫ్రెంచ్ కుజిన్లో. సో టు మేక్ దిస్ బెష్మెల్ సాస్ ఆల్సో వీ హ్యావ్ యూజ్డ్ మైదా. ఓకే, బెష్మెల్ సాస్ ఈజ్ రెడీ. ఇప్పుడు we'll add these two ingredients and mix some herbs to create our soup. Broccoli, onion, bechamel sauce, add some garlic just to give it some flavor. Alage koddiga fresh coriander, itloki we'll add some oregano, లో కొరియాండర్ అనుకుంటున్నారా మీరు? దే యూజ్ పార్స్లే, బట్ మన దగ్గర పార్స్లే కొంచెం షార్టేజ్ ఉంది కాబట్టి ఐఎమ్ యూజింగ్ కొరియాండర్. సో ఆల్మోస్ట్ సేమ్ బట్ నాట్ సేమ్. సాల్ట్, ఆల్మోస్ట్ రెడీ. దీన్ని కొంచెం పలచగా చేయాలంటే యూ కెన్ యాడ్ సమ్ వాటర్ ఆర్ యూ కెన్ సర్వ్ ఇట్ లైక్ దట్. నేనైతే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. క్రీమ్ ఆఫ్ బ్రోకలీ రెడీ అయిపోయింది. మీరు చూస్తూ ఉండండి, కొద్ది క్షణాల్లో మిమ్మల్ని టేస్టింగ్లో కలుస్తాం. వెల్కమ్ బ్యాక్. ఇట్స్ టేస్టింగ్ టైమ్. క్రీమ్ ఆఫ్ బ్రోకలీ విత్ loads of butter made into bechamel sauce with refined flour and broccoli. Here goes. Wow, smooth. The smoothest soup that I've had. Cream of broccoli and cream of broccoli. It's so creamy and yummy. Simple to make and very delicious, also very nutritious. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మాకు తప్పకుండా పంపించండి. నెక్స్ట్ సెగ్మెంట్లో ఇంకో ఇలాంటిదే అద్భుతమైన డిష్తో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. ఈ సెగ్మెంట్లో మనం తయారు చేసుకోబోతున్నాం రోటీ పోలే.
రోటీ పోలే అంటే ఫ్రైడ్ చికెన్. సో ఈ ఫ్రైడ్ చికెన్ మనం ఫ్రెంచ్ స్టైల్లో చేసుకోబోతున్నాం. ఈ ఫ్రైడ్ చికెన్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గార్లిక్, అనియన్, చికెన్, రోజ్మెరీ, ఒరిగానో, వెనిగర్, రమ్, సాల్ట్ అండ్ పెప్పర్. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, కొద్దిగానే ఉన్నాయి, బట్ ఫైనల్ రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా విల్ టేక్ ద చికెన్ పీసెస్ అండ్ దీనికి గ్యాస్ పెట్టుకుందాం సో దట్ all the ingredients that we are adding are soaked up by the chicken. దీంట్లోకి garlic, there ఒక onion ఉంది కాబట్టి chop it. Chop it very fine. Adding the onion. Okay. We'll also add rosemary. అలాగే ఒరిగానో, ఇంట్లో కొద్దిగా యాడ్ సమ్ వెనిగర్, అలాగే కొద్దిగా రమ్, సాల్ట్ అండ్ పెప్పర్. షోలో చాలా ఫ్రైడ్ చికెన్ ఐటమ్స్ చేసుకున్నాం. వాటిలో చాలా జింజర్ గార్లిక్ పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్, గ్రీన్ చిల్లీస్, చాలా ఇంగ్రీడియంట్స్ వేసి స్పైస్ దమ్ అప్. బట్ దిస్ ఇస్ అ వెరీ వెరీ మైల్డర్ వర్షన్ ఆఫ్ ఇట్. దీంట్లో స్పైసీనెస్ ఏమి ఉండదు, బట్ ఫ్లేవర్ విల్ బి అ లాట్. దట్స్ హౌ ద ఫ్రెంచ్ పీపుల్ ప్రిఫర్ దేర్ cuisine. So just slowly marinate this with vinegar, rum, herbs, garlic. దాంతోనే ఫ్లేవర్ వచ్చేస్తుంది. రైట్, చికెన్ has soaked up everything. So we'll leave this chicken ఒక అరగంట, ఎందుకంటే let it soak up everything. అంతా పట్టేసిన తర్వాత we'll get it out of the fridge and then fry it. So let's put it in the fridge for half an hour. Marinated chicken is ready to be fried. Stove already nenu switch on chesanu. Let's add some oil to this pan. Cuisine lo all kinds of meats are used. ఎక్కువగా they use pork, chicken,
సీ ఫుడ్ ఉంది, మరీ అంత ఎక్కువగా లేదు. బట్ దర్ ఇస్ వన్ ఐటమ్ విచ్ నేను ఫ్రెంచ్ కుజిన్ గురించి చదివేటప్పుడు ఐ వాజ్ సర్ప్రైజ్. ఫ్రెంచ్ పీపుల్ ఈట్ స్నేల్స్. ఎవ్రీ ఇయర్ అరౌండ్ 30,000 tons of snails తింటారంట వాళ్ళు. అండ్ దట్స్ వన్ ఆఫ్ ద డెలికసీస్ ప్రిపేర్డ్ విత్ గార్లిక్ అండ్ అదర్ బేసిక్ ఇంగ్రీడియంట్స్. సో నాకు అది వరకు తెలియలేదు దే ఈట్ స్నేల్స్ అని, బట్ 30,000 tons టు బి ప్రిసైజ్. అలాగే దే ప్రొడ్యూస్ 1 billion tons ఆఫ్ చీజ్ ఎవ్రీ ఇయర్. అవి ఎన్ని వెరైటీస్లో ఉంటుంది అంటే చీజ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 1000 varieties ఆఫ్ డిఫరెంట్ చీజ్. మన దగ్గర కూడా ఇక్కడ హైదరాబాద్లో వెన్ యూ గో ఇన్ టు హై అండ్ సూపర్ మార్కెట్ యూ విల్ ఫైండ్ చీజ్ కమింగ్ ఫ్రమ్ ఇటలీ ఆర్ ఫ్రాన్స్. ఎక్కువగా ఫ్రెంచ్ చీజే ఉంటాయి. సో ఇట్స్ ప్రాసెస్డ్ డిఫరెంట్లీ అండ్ ఈచ్ చీజ్ హ్యాస్ అ డిఫరెంట్ ఫ్లేవర్. అండ్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయి కొన్ని చీజ్, బట్ దే లైక్ దేర్ చీజ్. ఫ్రెంచ్ పీపుల్ లైక్ దేర్ వైన్ అండ్ దేర్ చీజ్. సో మన ఫ్రైడ్ చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొద్ది క్షణాల్లో this will be ready for plating and tasting. French fried chicken ready అయిపోయింది. Let's go for plating. రోటీ పూలే రెడీ అయిపోయింది. మీరు చూస్తూ ఉండండి, కొద్ది క్షణాల్లో మిమ్మల్ని టేస్టింగ్లో కలుస్తాం. మీకు వెల్కమ్ బ్యాక్. ఇట్స్ టేస్టింగ్ టైం. మనం బ్రేక్లోకి వెళ్ళే ముందు అంటే ప్లేటింగ్కి వెళ్ళే ముందు ఫ్రెంచ్ కుజిన్లో ఒక ఇంట్రెస్టింగ్ ఇంగ్రీడియంట్ గురించి మాట్లాడుకున్నాం. ఇంగ్రీడియంట్ కాదండి, ఒక ఫుడ్ ఐటమ్ వాళ్ళు తినే డెలికసీ స్నేల్స్ గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళు 30,000 tons ఆఫ్ స్నేల్స్ తింటారంట ఆల్ ఓవర్ ఫ్రాన్స్. బట్ అక్కడ అంతగా స్నేల్స్ ప్రొడ్యూస్ అవ్వవు. సో ద ఇంపోర్ట్ అ లాట్ ఆఫ్ దెమ్. అండ్ ఇఫ్ యూఆర్ క్యారింగ్ స్నేల్స్ ఆర్ ఎనీ లైఫ్ స్టాక్ ఆన్ ద హై స్పీడ్ ట్రైన్, వాటికి కూడా టికెట్ తీసుకోవాలి. సో దట్ ఈస్ ద రూల్ ఇన్ ఫ్రాన్స్. సో స్నేల్స్ వాళ్ళు ఇంపోర్ట్ చేస్తారు, బట్ దే ఎక్స్పోర్ట్ అ లాట్ ఆఫ్ అదర్ ఐటమ్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్స్, అలాగే వార్ ప్లేన్స్ ఉన్నాయి, ప్యాసింజర్ ప్లేన్స్ ఉన్నాయి. దెన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్ దట్ ఫ్రాన్స్ ఎక్స్పోర్ట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇస్ లగ్జరీ ఐటమ్స్. మీరు ప్రపంచంలో ఉన్న బిగ్ లగ్జరీ బ్రాండ్స్ తీసుకోండి, షనెల్, కార్టియర్, హెర్మెస్, లూయి విటాన్, L'Oreal, you name it, all major brands have their headquarters and produce excellent luxury goods from France. So మీరు Paris వెళ్తే ఎప్పుడన్నా you will be able to catch one of those fashion shows where all these big brands display their products. అలాగే perfumes, so you name it, again everything is available in Paris and France. So they export a lot, import very little. In fact, France has the second largest economy in Europe after Germany. Land lo chuskunte France is the biggest country in Europe, but population wise again second to Germany, and also economy is second to Germany. So these are some of the interesting things nenu France gurinchi koncham research chesinappudu telusukunnadi. So our roti pula is ready. Let's taste it. It goes. Definitely a milder form of or variation of fried chicken. ఇప్పటివరకు నేను చేసిన ఫ్రైడ్ చికెన్ వేరియేషన్లో దిస్ ఈస్ ద మైల్డెస్ట్. బట్ మైల్డ్గా ఉందని ఫ్లేవర్ లేదు అనలేము, బట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఫ్లేవర్స్.
So it's mild but flavorful. You can try this variation at home apart from the other variations if you have tried them at home. So రోటీ పూలే చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలో, ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మాకు తప్పకుండా పంపించండి. రేపు ఇంకొన్ని అద్భుతమైన వంటకాలతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. ఈ ఎపిసోడ్ మీరు మిస్ అయినా, ఈ ఎపిసోడ్ మళ్ళీ చూడాలన్నా లాగ్ ఆన్ టు www.youtube.com/ETV Abhiruchi or follow us on www.facebook.com/ETV Abhiruchi. చూస్తూ ఉండండి వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. వెల్కమ్ టు వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. ఎపిసోడ్లో మనం తయారు చేసుకోబోతున్నాం ఫ్రెంచ్ చికెన్ సూప్.